నమస్కారం. క్లోజ్ టీవీకి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కొత్తూరు గ్రామంలో జగనన్న కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హిందూ దేవాలయాన్ని అనుమతులు లేవంటూ అధికారులు శుక్రవారం జరగవలసిన విగ్రహ ప్రతిష్ఠ నిలుపుదల చేశారు. పోలీసులు, మండల అధికారులు దేవాలయం నిర్మాణానికి అనుమతులు లేవని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిలుపుదల చేశారు. జగనన్న కాలనీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఆపు చేయటం అంటే యావత్ హిందూ మతాన్ని అవమానించడమేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కేవలం గుడి నిర్మించింది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడని ఒకే ఒక్క కారణంతో టీడీపీ పార్టీకి సంబంధించిన వారి చేత కంప్లైంట్లు పెట్టించి గుడి విగ్రహ ప్రతిష్ఠ నిలిపివేయడం సమంజసం కాదు అని, అక్కడ ఎటువంటి వర్గ కుల మత విభేదాలు లేవని, అటువంటిది అక్కడ ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు అని, గతంలో చాలా చోట్ల దేవాలయాలపై రాజకీయం చేయకూడదని చెప్పిన వారే దేవాలయాలపై రాజకీయం చేయడం ఏమిటని డాక్టర్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర ఎవరిది అనేది ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి హిందూ దేవాలయాలపై రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బీజేపీ అంటే హిందుత్వమే మా ఎజెండా అని అంటున్నారని, హిందూ దేవాలయాల విగ్రహ ప్రతిష్ఠ ఆపు చేయడమైనా మీ ఎజెండానా అని ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు. హిందూ మతానికి చెందిన భక్తులు కూడా ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ వీడియోలు కూడా విడుదల చేశారని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత 5-6 నెలలుగా దేవాలయం నిర్మాణం జరుగుతుండగా దేవాలయం నిర్మాణాన్ని అనుమతులు లేవని, దేవాలయం నిర్మాణం పూర్తయినాక గుర్తు వచ్చిందా అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఏ గుడి లేని అనుమతులు కేవలం ఇక్కడ అనుమతులు కావాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్ అని డాక్టర్ సత్తి ప్రశ్నించారు. కేవలం గుడి నిర్మాణం చేసింది వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడని, అతనిపై ఏ విధంగా కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని, గుడిలో విగ్రహ ప్రతిష్ఠ చేసి సుమారు 6,000 మందికి భోజనాలు పెట్టే కార్యక్రమం ఆఫ్ చేయడం చాలా దుర్మార్గమని, విగ్రహాలు ప్రతిష్ఠ చేయకుండా ఉండడం గ్రామానికి అరిష్టమని అక్కడ ప్రజలంతా భయపడుతున్నారని ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఏ రకంగా యుద్ధ వాతావరణం ఉందా అన్నది చూస్తే తెలుస్తుంది. మరి ముఖ్యంగా అక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనటువంటి శ్రీ గంగిరెడ్డి గారు సుమారు 20 లక్షల రూపాయలు వెచ్చించి ఒక ఆలయాన్ని అక్కడ కాలనీ వాసులందరికీ కూడా అందుబాటులో తేవడానికి నిర్ణయించి అక్కడ నిర్మిస్తే ఈ రోజున అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి వీల్లేదని అధికారులు, పోలీసులు, అదేవిధంగా ఎవరైతే మరి జిల్లా అధికారులు ఉన్నారో కలెక్టర్ గారు కానీ అదే ఎస్పీ గారు కానీ వారి నుంచి కూడా మరి ఆదేశాలు, ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు, మరి దీని వెనుక ఎవరున్నారన్నది చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కారణం మరి ఎవరైతే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన ఆదేశాల ప్రకారంగానే ఈ రకంగా జరుగుతుందని ప్రజలందరికీ కూడా తెలుసు. మరి బీజేపీ అంటే హిందుత్వం మా ఎజెండా అంటారు. మరి ఈ రోజున ఒక హిందూ దేవాలయం నిర్మిస్తే దాన్ని విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా అడ్డుకుంటాం ఎంతవరకు వాళ్ళ ఎజెండా అన్నది ఈ రోజున చూస్తే తెలుస్తుంది. కొంతమంది హిందూ మత సంస్థలకు సంబంధించినటువంటి ఎవరైతే మరి భక్తులు ఉన్నారో వారు ఎమ్మెల్యే తీరును కూడా ఎండగడుతూ వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది దేవాలయాన్ని నిర్మించడానికి మనం సపోర్ట్ చేయాలి కానీ ఈ రకంగా వ్యతిరేకించకూడదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎమ్మెల్యే మొండి పట్టుదలతోటి ఈ రోజున అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరపకుండా ఆపు చేయడం, సుమారు 6,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడానికి వారందరూ కూడా సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అన్నదానం చేస్తే పుణ్యమైన ఉద్దేశంతో అది కూడా ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా చందా తీసుకురాలేదు. అయినా కూడా మరి దాన్ని ఈ రకంగా అడ్డుకుంటాం ఎంతవరకు న్యాయం అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎవరు కూడా కులాలు కానీ మతాల మధ్య కానీ గొడవ లేదే. అయ్యో అక్కడ వేరే కులాలు వేరే మతాల మధ్య లేదు గొడవ వస్తుంది, ఇది చాలా సెన్సిటివ్, అందు గురించి ఆఫ్ చేస్తూ ఉండడానికి అటువంటిది ఏం లేదే. వాళ్ళు చెప్పేదల్లా ఇది గవర్నమెంట్ స్థలం అంటున్నారు. మరి గవర్నమెంట్ స్థలం అయితే గత 5-6 నెలల నుంచి కూడా నిర్మాణం జరుగుతుంది, నిర్మాణం పూర్తి అయిపోయింది. ఈ రోజున 5-6 నెలల నుంచి నిర్మాణం అయినప్పుడు ఆ నిర్మాణం ఉన్నప్పుడు ఎందుకు కట్టుకోలేదు మీరు? ఇక్కడ ఈ గ్రామమే కాదు దేశం మొత్తం మీద అనేక చోట్ల మరి ప్రభుత్వ స్థలాల్లో ఈ ఆలయాలు కానీ వేరే వేరే ఏ మతానికి సంబంధించిన వారికి ఇవన్నీ కూడా మరి నిర్మాణాలు జరిగి ఉన్నాయి. వాటికి లేదని అభ్యంతరం కేవలం ఇక్కడే ఎందుకుందంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు, అదేవిధంగా ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని. అంతేగాని ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఒకటే బాధపడుతున్నారు. అక్కడ విగ్రహాలు తీసుకొచ్చి గ్రామానికి
ఆ గ్రామంలో కూడా ఊరేగింపు జరపడానికి నిర్ణయించారు. ఈ రోజున విగ్రహ ప్రతిష్ట చేయడానికి నిర్ణయించారు. ఆ విగ్రహాలకి గ్రామంలో మరి ఊరేగింపు లేదు, అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట జరగలేదు. ఆ రకంగా విగ్రహాలు ఉండడం కూడా గ్రామానికి కూడా అరిష్టం అని, దీనికి అందరికీ కూడా కారణం మరి ఎమ్మెల్యే అని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా మరి బీజేపీ నాయకులకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కానీ ఏ రకమైన ఇబ్బంది లేకపోతే ఏ మతానికి సంబంధించినా కూడా మనం ఇది ఒక సెక్యులర్ దేశం కాబట్టి సెక్యులర్గా ఆలోచించి ఎవరికీ ఇబ్బంది లేకుండా మనం చెయ్యాలి. కానీ అటువంటిది మరి హిందుత్వమే మా ఎజెండా అని మరి చెప్పుకునే బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఈ రకంగా మరి దీన్ని అడ్డుకుంటూ అంటే ఎంతవరకు భావ్యం అన్నది మరి ప్రజలు అదేవిధంగా మరి అధికారులు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ న్యాయం జరగాలి. ఇటువంటి చర్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఎందుకంటే ఒక దేవాలయాన్ని మరి ఆ మధ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆయన ఒకటే చెప్పారు, అబ్బాయి దేవాలయాల్లో రాజకీయాలు ఏంటని. మరి ఆయన చేసింది పక్కా రాజకీయాలే, ఎందుకంటే ఇంకా రాజకీయం ఏముంది. డైరెక్ట్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కూడా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడ ఈ రకంగా జరగలేదు. పక్క ఇది ఇంకొక స్థలం కానీ ఇంకొక ఆలయాలు కానీ వేరే వేరే మతాలకు సంబంధించిన వారి కానీ ఎక్కడ అభ్యంతరాలు లేవే. కేవలం ఒక టీడీపీకి సంబంధించిన 3-4 చేత ఒక కంప్లైంట్ కింద పెట్టించి ఫేక్ కంప్లైంట్ పెట్టించి మరి ఈ రకంగా చేయడం ఎంతవరకు దారుణం అన్నది ఒకసారి ఆలోచించాలని ఎవరి నుండి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.